నిజంగా మీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారని నేను చెప్తాను. మీరేమంటారు? థ్యాంక్ యూ. నిజంగా అంటే నేనేదైనా దాన్ని దాని అంతు చూసే వరకు వదలననే కొన్ని పరిస్థితుల మధ్యన ఇక్కడికొచ్చాను. ఒకటి పట్టుకుంటే దాని చివరి వరకు కష్టపడి పనిచేసి దాన్ని ఏమైనా సరే దాని ఎడ్జ్ చూడాలా. అలా అంటే ఏదేమైనా నటుడవ్వాలని వచ్చిన ప్రయత్నమే కాబట్టి, సో వీటన్నిటిలోనూ రకరకాలుగా నేను ఇందాక చెప్తుంటే ఎంట్రీలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, యాక్టర్‌గా, రైటర్‌గా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా ఇవన్నీ చేశానంటే సినిమా కోసమే చేశా. సినిమా చుట్టూ సినిమాతోనే ట్రావెల్ చేశా. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మీలాగే మేము కూడా హార్డ్ వర్కే చేస్తున్నాము. అంటే హ్మ్. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కలా. హార్డ్ వర్క్ జేయందైతే ఎవరు సక్సెస్ అవ్వరు. మీరేంటి మీరు పని చేసిన సంస్థ పేరే మీ ఇంటి పేరుగా మారిపోయింది. అంత హార్డ్ వర్క్ ఏం జేశారబ్బా? అంత హార్డ్ వర్క్ ఏం చేశారబ్బా! అన్నట్టుగానే చెప్తా. నేను ఏమీ కాకుండా కేవలం హవాయి చెప్పులేసుకొని హైదరాబాదొచ్చా. మనం మామూలు చాలా ఇది వచ్చినప్పుడు విన్నాం. విన్నాం. ఆ! అలా వచ్చిన నేను నాకేదన్నా ఒక 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 తాడు దొరికితే కొంచెం మనం ఆ పైకెక్కాలనుకున్నప్పుడు ఏదైనా ఒక రోప్ లాంటిది దొరికితేనే మనం బిల్డింగ్ ఎక్కగలం. అలాంటి టైంలో నాకు జెమినీ టీవీ నాకు అన్నం పెట్టింది. నన్ను నిలబెట్టింది. ఆ రోజు నాకు ఉద్యోగం ఇచ్చారు. మా కిరణ్ గారు గాని, మా గీతా మేడం, మా జీకే గారు వీళ్ళందరూ నన్ను తీసుకొచ్చి వీడు పనికొస్తాడు. వీడు ఇతనిలో మంచి రైటర్ ఉన్నాడు. ఇతని థాట్స్ బాగున్నాయని చెప్పి నన్ను తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. అందుకని ఆ రోజు నుంచి ఈ రోజు నీ ముందు నేను కూర్చునే వరకు కూడా నేను జెమినీ టీవీని వదలలా. అందుకని నేను జెమినీ సురేష్‌నయ్యా. అంటే అబ్బో! మీరు ఎక్కువ కాలం ఎక్కడైనా పని చేశారనుకోండి, హ్మ్. మీరు మీరు చూపించే డెడికేషన్ ఆ ఛానల్ పట్ల గాని, మీరు చేస్తున్న పని పట్ల గాని చూపించే డెడికేషనే మీకు ఆ పేరునిస్తది. జెమినీ సురేష్ అని జనం నన్ను పిలిచారు. సినిమా ఇండస్ట్రీ నన్ను పిలిచింది. బికాస్ ఆఫ్ నేను అక్కడే పని చేస్తున్నా. స్టిల్ పని చేస్తున్నా. స్టిల్ స్టిల్ ఐ యామ్ యూ వర్కింగ్ ఆర్ ఇన్ జెమినీ. వర్కింగ్. నా సాలరీ అకౌంట్‌లో జెమినీ టీవీ సన్ గ్రూప్ నుంచి నాకు అకౌంట్‌లో డబ్బులు పడతాయి. ఇప్పుడు రియల్లీ కనపడట్లా. గ్రేట్. ఇప్పుడు కనిపించట్లా టీవీలో. ఓకే. వినిపిస్తున్నా. మీ ఆ! జెమినీ టీవీలో అని సినిమాలో యాడ్‌లొస్తాయి. కమర్షియల్ యాడ్స్, సీరియల్స్ గురించి ఇవన్నీ చెప్పి గొంతుకు నాదే. ఆహా! చాలా మందికి తెలీదు. అందుకని నేనేంటంటే నాకు అన్నం పెట్టినటువంటి నా సంస్థతో నేను ట్రావెల్ ఎప్పుడూ ఉండాలి. నేను ఇవాళ హీరోని అయిపోయాను, పెద్ద యాక్టర్‌ని అయ్యానని ఇంకోటి ఎప్పుడు ఎక్కడున్నా, ఎలా ఉన్నా జెమినీ ఈస్ మై ఫస్ట్ చాయిస్. నేను సురేష్ ఈ పనుంది జెమినీలో అంటే ఫస్ట్ ఎళ్లి నా వాయిస్ ఇస్తాను. నా వర్క్ చేస్తాను. సో ఇప్పటికి నేను జెమినీ టీవీలో వర్క్ చేస్తున్నాను కాబట్టి జెమినీ సురేష్. అమ్మో! నాకు టువర్డ్స్ భయమేస్తోంది. జెమినీ అంటే నాకంత ఇష్టం. అంత డెడికేటెడ్‌గా పనిచేస్తున్నాను కాబట్టి జెమినీ అన్నాను. ఏది ఊరికే రాదు రేచల్. రైట్. మనం చేసిన పనికి గుర్తింపు